ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం తుమ్మి ఆకుతో పచ్చడి. తుమ్మి ఆకుతో పచ్చడి చేసుకోవడానికి తుమ్మి కూరను తీసుకొని ఈ విధంగా ఉల్చుకోవాలి. మొత్తం ఆకులుగా తీయాలి. తీసిన తర్వాత వేడి నీళ్ళు మరిగించి ఆ మరిగించిన ఆ నీటిలో ఈ తుమ్మి ఆకుని వేయాలి. వేసి ఒగరు వాసన ఉంటుంది ఈ తుమ్మి ఆకు. ఇలా నీళ్ళలో వేయడం వల్ల ఈ తుమ్మి ఆకు వాసన వెళ్ళిపోతుంది. ఈ విధంగా తీసుకోవాలి. మరిగించి ఒక 5 minutes పెట్టి ఈ విధంగా ఆకుని మొత్తం వేడి నీళ్ళ నుంచి తీసివేయాలి. ఇలా తీసివేసిన తర్వాత ఒక కడాయిని పెట్టుకొని ఒక 10 పచ్చిమిరపకాయలను నూనెలో వేయించుకోవాలి. 2 teaspoons ఆయిల్ వేసి ఈ పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇలా మనము ఉడికించుకున్న తుమ్మి ఆకు కూరని మొత్తము ఈ పచ్చిమిర్చిలో వేసేయాలి. వేసి నూనెలో ఈ తడి అంతా ఇనికే వరకు ఈ నూనెలో ఇలా వేయించుకోవాలి. నూనెలో ఈ విధంగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిర్చి 50 grams చింతకాయను తీసుకొని నీట్గా కడిగి ఈ మిక్సీ గిన్నెలో వేసుకున్నాను. ఈ తుమ్మి కూర పచ్చిమిర్చితో స్పూన్ల మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ వేసుకొని తాలింపు పెట్టుకోవాలి. పసుపును వేసుకోవాలి. ఇలా తాలింపు పెట్టుకున్న తర్వాత పచ్చడి ఒక 10 వెల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఇప్పుడు రెసిపీ రెడీ. మిక్సీ పట్టుకోవాలి. అన్నంలోకి చపాతీలోకి మిక్సీ పట్టి టేస్ట్గా ఉంటుంది. రెసిపీ రెడీ. ఈ విధంగా రెడీ చేసుకోవాలి. తుమ్మి కూర పచ్చడి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.